హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అర్హా రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మేతి పాలక్ పన్నీర్ కర్రీ అండి. ఈ పన్నీర్లో డి విటమిన్, ఈ విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ డి విటమిన్, ఈ విటమిన్ వల్ల మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయండి. ఈ పన్నీర్ తీసుకోవడం వల్ల మన డైజెస్ట్ పవర్ అనేది కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకి ఫుడ్ అనేది. దీనివల్ల స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుందండి. స్మూత్గా తయారవుతుంది, గ్లోగా వస్తుంది. మన హెయిర్ కూడా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుందండి. ఈ పన్నీర్ వల్ల మన హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా అధికంగా ఉంటాయి. సో ఈ కర్రీ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈజీగా తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 250 ml పన్నీర్ బ్లాక్స్ అనేది తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి వేసుకోవాలి. ఇందులోనే ఒక అర స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి బాగా ఒకసారి దానికి ఈ బ్లాక్స్కి అనేది బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో ఒక కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి అనేది తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక 4 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక పచ్చిమిర్చి చీలికలు అనేది వేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల కాజు పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక అర స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం వాటర్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మరొకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక కప్పు మెంతాకు అనేది ఇలా కట్ చేసి వేసుకున్నానండి నేను. ఇది నేను మా ఇంట్లో ఓన్గా పండించుకున్నది. ఒక కప్పు టమాటా ప్యూరీ అనేది కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే వేయించుకోవాలండి దీన్ని. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్పులు వాటర్ అనేది యాడ్ చేశాక మూత పెట్టేసి కనీసం 4 నుంచి 5 నిమిషాలు అయితే దీన్ని బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత 5 నిమిషాల తర్వాత నేను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ బ్లాక్స్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి మరొక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తురుము అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేను పాల మీద మేగడ అనేది తీసుకొని పెట్టుకున్నాను. దీన్ని కూడా ఈ పన్నీర్ కర్రీలో యాడ్ చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది చాలా స్మూత్గా కమ్మని రుచి అనేది వస్తుందండి దీనికి. చూడండి, పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. క్రీమ్ అనేది యాడ్ చేసిన తర్వాత కనీసం ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత అనేది మనం పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. ఆయిల్ అనేది పైకి కూడా తేలిపోయింది. పన్నీర్ కర్రీ అనేది ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మీరు కూడా ఈ పన్నీర్ కర్రీ చేసుకొని నాకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీకు కూడా ఈ పన్నీర్ కర్రీ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.